భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. 41 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు మళ్లీ అంతరిక్షంలో అడుగుపెట్టాడు. యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో 3 వ్యోమగాములతో కలిసి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్ర చేపట్టారు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరనున్న తొలి భారతీయుడిగా శుక్లా రికార్డులకు ఎక్కనున్నారు. 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండనున్న శుభాంశు శుక్లా అనేక ప్రయోగాలు చేపట్టనున్నారు. అంతరిక్షంలో మరోసారి భారత కీర్తి పతాక రెపరెపలాడే అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. యావత్ ప్రపంచం హర్షధ్వానాల మధ్య భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాముల రోదసి యాత్ర ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:01 స్పేస్ ఎక్స్ కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 4 దశాబ్దాల క్రితం రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా శుక్లా రికార్డులకెక్కనున్నారు. ప్రయోగం మొదలైన 10 నిమిషాల తర్వాత భూమి నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ కక్షలోకి చేరినట్లు పేర్కొన్న శుక్లా అంతరిక్షం నుంచి దేశ ప్రజలను పలకరించారు. नमस्कार मेरे प्यारे देशवासियों, वाटर राइड 40 साल बाद हम वापस अंतरिक्ष में पहुंच गए हैं और कमाल की राइड थी। इस समय हम 7.5 किलोमीटर प्रति सेकंड की रफ्तार से पृथ्वी के चारों तरफ घूम रहे हैं और मेरे कंधे पे मेरे साथ मेरा तिरंगा है जो मुझे बता रहा है कि नहीं हूँ, मैं आप सबके साथ हूँ। ये मेरी इंटरनेशनल स्पेस स्टेशन तक की जर्नी की शुरुआत नहीं है, ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की शुरुआत है और मैं चाहता हूं कि आप सभी देशवासी इस यात्रा का हिस्सा बने। आपका भी सीना दिल से चौड़ा होना चाहिए, आप भी उतना ही एक्साइटमेंट दिखाइए। आइए हम सब मिलकर भारत की इस ह्यूमन स्पेस प्रोग्राम की जर्नी की शुरुआत करें। धन्यवाद। जय हिंद, जय भारत। వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు కూడా సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు సరిచేయడంతో రోదసి యాత్ర షెడ్యూల్ ప్రకారం మొదలైంది. 28 గంటల ప్రయాణం తర్వాత గురువారం సాయంత్రం 4:30 గంటలకు భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS తో డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానం కానుంది. For 3 nations, a new chapter in space takes flight. Godspeed, AX4. బ్రాండ్ న్యూ క్యాప్సూల్ కు గ్రేస్ అనే పేరు పెట్టినట్లు భూ కక్షలోకి ప్రవేశించిన తర్వాత వ్యోమగాములు వెల్లడించారు. ఈ మిషన్ లో భాగంగా 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనున్న ఈ 4 వ్యోమగాములు 60 ప్రయోగాలు చేయనున్నారు. ప్రధాని మోదీతో ముచ్చటించడంతో పాటు అనేక కార్యక్రమాల్లో భారత వ్యోమగామి శుక్లా పాల్గొననున్నారు. 4 వ్యోమగాములు తమ వెంట మామిడి తేనెతో కూడిన భారతీయ కూర, అన్నం, కారంగా ఉండే హంగేరియన్ పాప్రికా పేస్ట్, ఫ్రీజ్ ఫ్రైడ్ పోలిష్ పైరోజీలు తీసుకెళ్లారు. యాక్సియం 4 మిషన్ కోసం ఇస్రో 550 కోట్లు ఖర్చు చేసింది. 2027లో చేపట్టే మానవ సహిత యాత్ర గగన్యాన్ కు శుక్లా అనుభవం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. ఇస్రో తరపున శుభాంశు శుక్లా 7 ప్రయోగాలు చేయనున్నారు. దీర్ఘకాలం పాటు సాగే రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా చేయనున్నారు. భారరహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని అధ్యయనం చేస్తారు. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లోనూ శుక్లా పాల్గొంటారు. మొత్తం మీద యాక్సియం 4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఒకే మిషన్ ద్వారా ISS లో అత్యధిక ప్రయోగాలు చేపట్టినట్లవుతుంది. Kosmos zawsze jednoczył ludzi. Zabieram dziś z Ziemi cząstkę każdego z was. యాక్సియం 4 మిషన్ కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్ గా వ్యవహరిస్తుండగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మిషన్ కు సంబంధించి శుభాంశు శుక్లా కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఖచ్చితత్వంతో కూడిన పాత్ర పోషించనున్నారు. అంతరిక్షంలో శుక్లాను షుక్స్ గా పిలవనున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పోలాండ్, హంగేరీకి చెందిన వ్యోమగాములు స్లావోజ్, టిబర్ కాపు మిషన్ స్పెషలిస్ట్ గా ఉన్నారు. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్ చేపట్టింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థలు ఈ మిషన్లో భాగస్వాములుగా ఉన్నాయి.